అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ఈ సెప్టెంబర్ మాసంలో మకర రాశిని చూసుకుంటే ఈ మకర రాశి ఫలితాలు అనేది వర్షాకాలంలో వర్షం, ఎండాకాలంలో ఎండ, చలికాలంలో చలి, ఎలా అయితే ఋతువులు ఉంటాయో ఈ యొక్క మకర రాశి వాళ్ళకు కూడా ఈ సెప్టెంబర్ మాసంలో చూస్తే ఫలితాలు అలానే ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఎందుకు ఋతువులు చెప్పాను అంటే వాళ్ళ ఫలితాలు కూడా అలానే ఉన్నాయి కాబట్టి నేను ఋతువులు చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే మకర రాశిని చూసుకుంటే కనుక మనము ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు వస్తాయి. ఇప్పుడు పోతే వీళ్ళకి గ్రహరీత్యా వీళ్ళకి చక్రం వచ్చేటప్పటికి 2వ స్థానంలో శని ఉన్నాడు, 3వ స్థానంలో రాహు ఉన్నాడు, 5వ స్థానంలో గురువు ఉన్నారు, 6వ స్థానంలో కేతు ఉన్నారు. ఇలానే మనం చూసుకుంటే మనకి అంటే ముఖ్యంగా వీళ్ళ ఒక గ్రహస్థితిని మార్చి వీళ్ళకి స్థితిగతులు మార్చేటువంటి గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు కామన్గా ఉండేటువంటి వాటికి అవసరం లేదు కాబట్టి మనకున్న టైం తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఈ రాశి వాళ్ళు ఏదైతే చూసుకోవాలో దాని వరకు మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. అందుకని నేను కొన్ని గ్రహాలు మాత్రమే నేను వాళ్ళకి అనుకూలం అననుకూలం ఏదైతే ఉంటుందో వాటి వరకు మాట్లాడుకుంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేదానికి ఉంటుంది అన్నమాట. అలానే మనం తీసుకుంటే మకర రాశి. మకర రాశిలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశి ఉంది కదా, ఈ మకర రాశి సెప్టెంబర్ మాసం రీకోల్ ఎలా ఉంటుంది అంటే ఏ కాలంలో ఏదైతే ఋతువులు వస్తాయో అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉండేటువంటిది ఉంది. అంటే ఎవరు ఎలాంటి వర్క్ ఎలాంటి పని, ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలకి చదువు బాగుంటుంది, జాబ్ చేసుకునే వాళ్ళకి అంటే కంటిన్యూషన్ తత్వం. ఇప్పుడు మనకి రామరాజ్యం ఉంటుంది ఒకటి, రామరాజ్యంలో అన్నీ బాగుండేవి, ఏ కాలంలో జరగాల్సిన ఆ కాలంలో జరిగాయి అని ఉంటుంది. అలానే వీళ్ళకి ఏంటంటే చదువుకోవాల్సినటువంటి టైంలో చదువుకుంటారు, చెడు అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు చెడు అలవాట్లోనే ఉంటారు, మంచి అలవాట్లు ఉన్న వాళ్ళకి మంచి అలవాట్లో ఉంటారు, ఏదన్నా మంచి పూజలు చేసుకునే వాళ్ళకి అలా ఉండే వాళ్ళకి, మాలలో ఉండే వాళ్ళకి అలా ఉండిపోతారు, ధ్యానాలు ఉండే వాళ్ళకి అలా ఉండిపోతారు, మంచి మంచి ఆలోచనలు మంచి మంచి పనులు చేసుకునే వాళ్ళు, మంచి జాబులు చేసుకునే వాళ్ళకి జాబులు అలా స్ట్రెబుల్గా ఉంటుంది. ఈ సెప్టెంబర్ మాసము మకర రాశి వాళ్ళకి స్ట్రెబుల్ అని కానీ చెప్పుకోవచ్చు అనమాట. అంటూ గొప్ప ఉండదు, ఇది ఉండదు. అంటే ఏ కాలానికి సంబంధించిన ఆ కాలానికి వెళ్ళిపోతున్నట్టుగా వీళ్ళు ప్రతిరోజు తింటారు, ప్రతిరోజు పని చేసుకుంటారు, వస్తారు. ఈ 30 రోజులు ఎలా జరిగిపోయినాయో తెలియదు. ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఎలా జరిగిపోయిందో తెలియకుండానే సెప్టెంబర్ మాసం అయిపోతుంది. అంటే వీళ్ళు కొత్తగా సాధించేది ఉండదు, కొత్తగా కోల్పోయేది ఉండదు, అలా స్టేబుల్గా అయిపోతుంది. కాకపోతే కొంతమేర సాధించేది ఉంటుంది. కొంత పర్సనల్ హారోస్కోప్ చూసుకుంటే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఏంటంటే కొంతమేర మంచి జరుగుతుంది ఈ మాసంలో. పోయిన మాసం కన్నా కూడా ఆగస్టు మాసం, జూలై మాసం కన్నా కూడా కొంతమేర మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే జాబులు చేసే వాళ్ళకి ఈ మాసంలో ఉంటే కొంతమేర జాబులు అయితే తీసేయబట్టమో, వీళ్ళకి జాబులు నష్టాలో లేకపోతే జాబు నుంచి వీళ్ళు బయటికి రావడమో జరుగుతుంది. అటే టైంలో వీళ్ళకి ఇంకొక జాబు అంటే సేమ్ కేటగిరీలో కొంతమేర వేరియేషన్లో ఇంకొక జాబ్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పెద్ద స్థాయిలో ఏం కాదు, క్లర్క్ పోయేసి మేనేజర్ అవ్వడం అంటే టర్న్ అవ్వదు, లైఫ్ టర్న్ అవ్వదు, కానీ కొంతమేర జాబ్స్ అయితే మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే స్ట్రెబుల్గా ఉంటుంది. అలానే పోతే విద్యారంగంలో కూడా వీళ్ళకి చదువుకునేటువంటి పిల్లలు కూడా మాస్టర్స్ కావచ్చు, మాస్టర్స్ కూడా స్టెబుల్గా ఉంటుంది. ప్రిన్సిపాల్గా ఉన్న ప్రిన్సిపాల్ లేదా మాస్టర్గా ఉన్న మాస్టరు అలానే ఉండిపోతారు. అలానే చదువుకునేటువంటి పిల్లలు కూడా ఈ మాసంలో మార్క్స్ కావచ్చు, చదువు కావచ్చు స్టెబుల్గా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. ఒక మాదిరిగా అంత హైక్ కాదు, అంత లోయ్ కాకుండా మెంటల్ టెన్షన్ అనేది పడకుండా ఉంటే స్టెబుల్గా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే పోతే వీళ్ళకి బిజినెస్ కూడా ఈ మాసంలో గోల్డ్ షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, ఈ 2 బిజినెస్ చాలా బాగున్నాయండి. అంటే ఎప్పుడో పెట్టినటువంటి షాప్స్ బిజినెస్ అయితే ఈ మాసం వీళ్ళకి బాగుంటుంది. అలానే వీళ్ళు కొత్తగా బిజినెస్ ఏమైనా చేయాలనుకుంటే కనుక ఫుడ్ కోర్ట్స్, మిల్క్కి సంబంధించినవి లేదా హాల్మెంట్స్, ఫ్యాన్సీ షాపులు ఇలాంటివి బాగుంటాయి. ఐరన్ లాంటి బిజినెస్లు అయితే ఈ మాసంలో వీళ్ళకి అంతగా కలిసి వచ్చేదానికి లేదు. ఐరన్, పెయింట్ ఇలాంటి క్లర్క్ బిజినెసెస్ కానీ వీళ్ళకి బుక్స్ షాప్ అయితే ఓకే, కానీ ఇలాంటి బిజినెస్ కలిసి వచ్చేలాగైతే ఏమీ లేదు. అలానే వీళ్ళు కొంచెం చూసుకుంటే కూడా పెట్టుబడులు, కొత్తగా పెట్టేటువంటి బిజినెస్లో పెట్టుబడులు చూసి పెట్టుకోవాలి. కొంచెం ఏ బిజినెస్ మన సెట్ అయ్యిద్ది, ఏ బిజినెస్ మన సెట్ అవ్వదు చూసి పెట్టుకుంటే వీళ్ళ కొంచెం బాగుండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. ఏదైతే మనకి ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకున్నామో ఇలాంటి షాప్స్ పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. పెట్టుబడులు, సర్క్యులేషన్ పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో కాంట్రాక్ట్ రంగంలో పెట్టుబడులు కొత్తగా పెట్టొద్దు. ఆల్రెడీ రన్నింగ్లో ఉంటాయో కాంట్రాక్ట్స్, ఏదైనా రోడ్ కాంట్రాక్ట్స్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా ఈ మాసంలో రన్నింగ్లో ఉన్నటువంటి వర్క్లు ఏదైతే ఉందో అవి కంటిన్యూషన్ అవుతాయి తప్పితే కొత్తగా చేసేటువంటి పనులు కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు లేవు.
అందుకని అవి చేయకుండా ఉంటే మరీ మంచిగా అవకాశం ఉంటుందండి. ఉన్నవి చేస్తే మనకి టెన్షన్ అనేది లేకుండా వెళ్ళిపోతుంది, స్టెబుల్గా అయితే ఉంటుంది. గురుగారు, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకంగా వచ్చేటప్పుడు కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది? కుటుంబ పరంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పిల్లలతో హడావడిగా ఉండొచ్చండి. పిల్లలు ఉంటే కూడా కొంచెం బయటికి వెళ్ళే చాయిసెస్ అని పిల్లలతో కలిసి పిక్నిక్లకు కానీ బయటికి ఏదో వేరే దేశాలకు కానీ పిల్లలు వేరే దేశాలకు పంపించడంలో ఉండేటువంటి హడావులు కానీ, కుటుంబ పరంగా వచ్చేటప్పటికి పూజ పునస్కారాలు కానీ ఇచ్చేయండి. ఇలాంటి విషయాల్లో కొంచెం మేర డబ్బు ఖర్చు చేసేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంటే పనికిరాని ఖర్చులేం కాదు, కాకపోతే ఈ మాసంలో డబ్బు ఎక్కువ ఖర్చు చేయాలి. అంటే పనికొచ్చే పనులకే, ఇప్పుడు విదేశీయానం ఉందనుకోండి, దానికి పనికొచ్చేదే కదా, కానీ డబ్బు వ్యాయం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ మాసం వరకు. కానీ కొంచెం మేర మీరు చూసుకుంటే కనుక మీకు హెల్పింగ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మీకు హెల్ప్ చేయడం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆచి చూచి డబ్బుల్ని ఖర్చు పెట్టుకోండి. ఏదైనా ఉంటే కూడా మీరు కొంతమేర 10 రూపాయలు అయ్యేదాన్ని కొంతమేర మీరు తగ్గించుకునే ప్రయత్నం అయితే మీరు చేసుకుంటే ఈ మాసంలో పరంగా బాగానే ఉంటుంది. కుటుంబ సంబంధించి చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి అయితే మీకు ఏమి కలహాలు అయితే ఏమి ఉండవు. భార్యాభర్తల మధ్య కలహాలు కావచ్చు, లేకపోతే పిల్లల మధ్యన సంఖ్యత కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఈ మాసంలో బాగానే ఉంటుందండి. అలాంటి ఇదైతే ఏమి ఇబ్బంది ఉండదు. ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా వీళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పొచ్చు. హార్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కొంత కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది ఈ రోజుల్లో. అలాగే వీళ్ళకి ఏంటంటే ప్రకృతి పరంగా కూడా వీళ్ళకి కొంచెము గ్రహరీత్యా కూడా చూసుకుంటే వీళ్ళకి హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపించే, స్ట్రెంత్ ప్రాబ్లం కావచ్చు, హార్ట్ కావచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు, ఎక్కువగా జిమ్ చేసే వాళ్ళు ఇలాంటివి ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే కొంతమేర యోగా ఆసనాలు వేసుకొని మెడిటేషన్ తీసుకుంటే కొంతమేర తగ్గే ఛాయిసెస్ ఉన్నాయండి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతమేర జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలానే వీళ్ళు ఎక్కువగా హాట్ వాటర్ తీసుకోవచ్చు. పచ్చకర్పూరం స్మెల్ చూసుకోవడం కావచ్చు. అలానే కొబ్బరి నూనె ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ని ప్రతినిత్యం కూడా బాడీకి నాభిలో కావచ్చు, లేకపోతే టెస్ట్కి కావచ్చు, అరచేతులు అరికాళ్ళకి అప్లై చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొంతమేర ఉన్నటువంటి ఆరోగ్యరీత్యా సమస్యలు ఏదైతే ఉన్నాయో కొంతమేర వీళ్ళకి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే మస్టర్డ్ ఆయిల్, ఏదైతే మస్టర్డ్ ఆయిల్ ఉంటుందో ఈ మస్టర్డ్ ఆయిల్ని గ్రహరీత్యా కూడా మస్టర్డ్ ఆయిల్ని ఫుడ్లో వాడుకుంటే, తాలింపులకు కావచ్చు, వంటలో కర్రీస్లో కావచ్చు, మస్టర్డ్ ఆయిల్ని కనుక వీళ్ళు వాడుకోగలిగితే కనుక ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశాలు కూడా వీళ్ళకి తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. ఈ హెల్త్ ఇష్యూస్ పెద్దగా అయితే లేదు, కానీ ఈ హార్ట్ రిలేటెడ్ ఉంది కాబట్టి ఇలా చూసుకుంటే మోస్ట్లీ సరిపోతుంది. గురుగారు, ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ మాసంలో ఫలితాలు వచ్చేసరికి వీళ్ళకి ఏదైనా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు, శివాలయం కావచ్చు, లేకపోతే విష్ణు ఆలయం కావచ్చు, అంటే ప్రసిద్ధి అంటే తిరుపతి, శ్రీశైలం, ఇలా ఉన్నటువంటి దేవాలయాలకి ఏదైనా సరే ప్రసిద్ధి పురాణమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్గా కట్టినటువంటి టెంపుల్స్ కాదు, పురాతనమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు, వీటిని దర్శించుకోవడం వలన వీళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుకూలంగా ఉంటుందండి. ఈ దేవాలయాలకు కూడా విడిపూలు తీసుకెళ్ళాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టి, విడిపూలు అంటే కూడా కాడలు తుంచకూడదు. విడిపూలు అంటే కూడా కాడలు ఉండాలి వాటికి. ఈ కాడలు ఉన్నటువంటి పువ్వులు, తవనపాకులు, ఒక్క పొడి ఒక్కలు ఉంటాయి కదండి, ఆ ఒక్కలు కూడా తీసుకెళ్ళడం వల్ల వీళ్ళకి మంచి ఫలితం అయితే జరిపిస్తుందండి. వీళ్ళకి ఏదైనా ఫ్రూట్స్, బనానాస్ ఉంటాయి, ఈ బనానాలు ఉంటాయి కదండి, ఎల్లో బనానాస్, ఈ బనానాస్ కూడా దేవునికి నైవేద్యం పెట్టడం వల్ల వీళ్ళకి మరింత మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం మెండుకు కనిపిస్తూ ఉంది. అలానే వీళ్ళు ఒక రాశి కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే ఓవరాల్గా ఇప్పుడు మనం ఏదైతే చెప్తూ ఉన్నామో ఇవి ఈ మకర రాశి మొత్తానికి సంబంధించినవి. సో ఇండియా మొత్తానికి మనం ఇట్లా ఉంటుంది, వాతావరణం ఇలా ఉంటుందని ఎలా అయితే చెప్తామో ఈ రాశి మొత్తానికి చెప్తున్నాం. వీళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ హరస్కోప్ తీసుకొని వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క దశలు ఎలా ఉన్నాయి, వాటిని ఏమి అనుకూలిస్తాయి అనేది అది పర్సనల్ హారోస్కోప్ చూసి మాత్రమే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మకర రాశి గురుగారు చెప్పారు మకర రాశి వాళ్ళకి ఇలా ఉంటుందంట, నాకు ఇంక నెంబర్ 1 అనుకోవడానికి లేదు. ఇది ఒక మీకు స్థితిగతులు ఆల్రెడీ రాసి బాగుంది కాబట్టి మీ స్థితిగతుల ప్రకారం కూడా ఒక గురువుగారికో పంతులు గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళ యొక్క ఫలితం ఎలా ఉంటుందనేది మీకు చెప్పడమో దానికి సంబంధించిన దానాలు చెప్పడమో చేస్తే మీకు ఇంకొంచెం ముందుకి మంచిగా మనకి ఇంకొంచెం కాలం బాగుండేలాగా మీకు చేసే అవకాశం మరీ ఎక్కువగా కనిపిస్తుందండి. సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.